ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎక్కడైనా భూమి కోల్పోతుర్రా? అంటే కాలువ రూపంలో కావచ్చు, రోడ్ల విస్తరణలో కావచ్చు, ఏదైనా మెట్రో ప్రాజెక్ట్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకేదో ట్రిపుల్ ఆర్, ఓఆర్ఆర్ ఏది పడితే అది ఇట్లా ప్రభుత్వం చాలా చోట్ల రకరకాల ప్రాజెక్టుల కోసం భూములు తీసుకుంటది కదా! అయితే ఇప్పటి నుంచి భూములు పోయే జాగల ఇదివరకేమో నష్టపరిహారాల కింద డబ్బులు ఇచ్చేది కదా! ఇప్పటి నుంచి డబ్బులకు బదులు భూమినే ఇయ్యాలని చెప్పేసి ఆలోచన చేస్తుందట కొత్త సర్కార్. ఆ భూమి కూడా అభివృద్ధి చేసినటువంటి భూమిని గజాలలో కొంత ఇయ్యాలని చెప్పేసి నిర్ణయించారట. దానికి ఆలోచన అయితే రూపుదాలుస్తుంది. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ సమావేశాలలో కూడా దీన్ని ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉందట. సరే మంచిగా చూద్దాం. అభివృద్ధి ప్రాజెక్టులకు కొత్త సమీకరణ. సో గతంలో మనం చూసిన మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్టుల భాగంగా చాలా చాలా భూములు కోల్పోయారు. వాళ్ళకి డబ్బుల రూపంలో నష్టపరిహారాలు ఇచ్చారు. కొంత ఇల్లు కట్టుకోవడానికి జాగా కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు వీళ్ళంతా ఈ కొత్త సర్కార్ కొత్త ఆలోచన చేస్తుందట. భూమి కోల్పోయే వారికి నగదుకు బదులు అభివృద్ధి చేసిన స్థలం ఇస్తారట. సిద్ధమైన విధానం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లు కూడా పెట్టే అవకాశం ఉందట. మరి ఈ బిల్లు మీద ఎంత చర్చ చేస్తారో చూడాలి. రాష్ట్రంలో చేపట్టనున్న అభివృద్ధి ప్రాజెక్టులు, పారిశ్రామిక విస్తరణ, మౌలిక వసతుల కోసం భూములు తీసుకపోతే సో లాభసాటిగా ఉండే సమస్య ఏం చేస్తారంటే భూమిని కోల్పోయే రైతులకు గతంలో కంటే లాభసాటిగా ఉండే లక్ష్యంతో భూ సమీకరణ అంటే ల్యాండ్ పూలింగ్ విధానాన్ని రూపొందించింది. ప్రస్తుతం ఉన్న భూసేకరణ విధానానికి ప్రత్యామ్నాయంగా కొత్త చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. తుది రూపుదిద్దుకుంటున్న ఈ బిల్లు రాబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టినట్టు సమాచారం. అయితే ఇక్కడ ఎకరాకు 500 గజాలేమో ఇప్పుడు ఏదైనా ప్రభుత్వ భూమి ఉంది అంటే మీరు అసైన్డ్ భూములు. సో పేదవాళ్లకు ప్రభుత్వం గతంలో అసైన్ చేసిన భూమి కదా, ప్రభుత్వానికి కదా, ఆ ఇచ్చినటువంటి భూమి పోతుంది అనుకో, ఏదైనా ప్రాజెక్ట్ కోసం అట్లాంటి భూమి పోతే వాళ్ళకు 500 గజాల డెవలప్డ్ ల్యాండ్ ఇస్తారు, 500 గజాల జాగిస్తారు. లేదు పట్టా భూమి ఉంది, సో ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి రైతు పట్టా భూమి పోతుందంటే వాళ్ళకు 1000 గజాలు ఇస్తారు. సో ప్రభుత్వ భూమి పోతేనేమో ఒక 500 గజాలు, ప్రైవేటు వ్యక్తుల భూమి పోతేనేమో ఒక 1000 గజాల జాగాలు ఇస్తారు. దీంట్లో వల్ల ప్రభుత్వ భూములను అంటే అసైన్డ్ భూములను వేరే వాళ్ళు కొన్నోళ్ళు ఉంటారు, రకరకాల కబ్జాలు ఉన్న వాళ్ళు ఉంటారు, ఇట్లాంటి వాళ్ళకు కూడా కన్సిడర్ చేస్తారట. ఆ కబ్జాలు ఉన్న వాళ్ళకి కానీ కొన్న వాళ్ళకి కానీ వాళ్ళకు కూడా 500 గజాల జాగాని అయితే ఇస్తామని చెప్పేసి అయితే ఆలోచన చేస్తుంది. ఇక్కడ పూర్తి వివరాలు చూద్దాం. ఎకరాకు 500, 1000 గజాలు తీసుకునే భూమికి పరిహారంగా నగదుకు బదులు అభివృద్ధి చేసిన స్థలాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. దీనివల్ల యజమానులకు, రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. సో ప్రస్తుతం భూసేకరణ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ వాల్యూకు 3 పరిహారం ఇస్తున్నప్పటికీ కూడా భూ సమీకరణలు ఇచ్చి అభివృద్ధి చేసిన స్థలం మార్కెట్ విలువ అంతకంటే అధికంగా ఉంటుందని అభిప్రాయం ఉంది. అంటే సో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే 3 ఇస్తున్నప్పటికీ కూడా ఈ జాగా ఇస్తే అంటే డెవలప్ చేసినటువంటి జాగా ఇస్తే ఇప్పుడు ఈ కొన్ని సంవత్సరాల్లో అంతకంటే మించి అంటే లాభం పొందుతురు, లాభసాటిగా ఉంటుంది వీళ్ళకి అని చెప్పేసి అయితే ప్రభుత్వం ఆలోచిస్తుందట. దానికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం ఒకసారి. అదే ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకునే భూములకేమో ఎకరాకు 1000 గజాలు, ఇందాక నేను చెప్పింది చూడరి. ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకునే భూములకేమో ఎకరాకు ఒక 1000 గజాలు చొప్పున అభివృద్ధి చేసే స్థలాన్ని ఇవ్వాలని కొత్త విధానంలో ప్రతిపాదన తెలిసింది. పేదలకు పట్టాలు ఇచ్చిన భూముల్ని అంటే ఇవే నేను ఇందాక చెప్పింది వారి నుంచి తీసుకుంటే ఎకరాకు ఒక 500 గజాల స్థలం ఇవ్వనున్నట్టు సమాచారం. అంటే అసైన్డ్ భూములు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ఇతరులు కొనుగోలు చేసినా, లేకపోతే ఆక్రమించినా, లేదంటే ప్రభుత్వ భూముల్ని ఆక్రమించినా ఈ భూములను సమీకరిస్తే ఎకరాకు 250 గజాల చొప్పున స్థలం ఇవ్వాలని చెప్పేసి అయితే అంటే ఓకే అంటే ఆక్రమణలకు గురై ఆక్రమణ అంటే పదం అదే వాడాల్సి వస్తుంది, వాళ్ళకి కూడా తప్పది. ప్రభుత్వ భూములు ఇట్లా షెడ్లు వేసుకుని ఆడేయడం ఉంటారు కొంతమంది. సో వాళ్ళకు కూడా 250 గజాలు అయితే ఇవ్వాలని అయితే నిర్ణయించారట. ఒట్టిగా డైరెక్ట్ గుంజుకొని వాళ్ళు ఎలా కూడా నిరాశ్రయాలు చేయకుండా. సో ఇట్లా మొత్తం ప్రభుత్వం అసైన్డ్ భూములు పోతేనేమో 500 గజాలు, పట్టా భూములు పోతేనేమో ఎకరాకు 1000 గజాలు, ఇక ఆక్రమణకు సంబంధించిన భూములు ఏమైనా పోతే ఒక 250 గజాల భూమి ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయిస్తుందట. రైతుల ప్రయోజనాలకే ప్రాధాన్యం అని చెప్పేసి పొంగులేటి చెప్తుంది. ఇట్లా చాలా కొత్త విధానంపై ఆయన బుధవారం సంచలన తన కార్యాలయం శాఖ అంటే ఈ సమీక్ష కూడా చేసిందట. ప్రైవేటు, పట్టా, అసైన్డ్ భూముల సమీకరణను అనుసరించాల్సిన విధానాలు కానీ, నష్టపరిహారం కానీ ఇట్లాంటి అన్ని కూడా ఆలోచన చేసి ఎట్లాంటి తప్పులు దొరలద్దు, ఇబ్బంది ఉండద్దు, విధానాలు మంచిగా రూపొందించాలని అయితే నిర్ణయించినట్టు తెలుస్తుంది. సో ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏదేని ప్రాజెక్టు కోసం, ఏదేని అభివృద్ధి పనుల కోసం భూమిని సమీకరించాల్సి వస్తే సో పట్టా భూములు అయితేనేమో ఎకరాకైతేనేమో 500 గజాల 1000 గజాల స్థలం, ఇక అసైన్డ్ భూములకైతేనేమో 500 గజాల స్థలం. ఆక్రమణలకు గురైన ఏమైనా కొన్నాయి, ఆక్రమణకు గురైన భూములు ఏమైనా గుడిసెలు వేసుకొని బ్రేక్లు వేసుకొని ఉన్నట్టు ఉంటే వాళ్ళకు 250 గజాల స్థలం అయితే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. మరి ఈ అంశము వచ్చే అసెంబ్లీ సమావేశాలలో అయితే చర్చకు వచ్చే అవకాశం ఉంది.